ఓం శ్రీ సాయిరామ్. భగవంతుని దర్శింపవలనని నీవు తిరుగని చోటు లేదు, వెదుకని స్థలము లేదు. గుడులలో, చర్చీలలో, మసీదులలో, గురుద్వారములలో, క్షేత్రములలో, తీర్థాలలో, దివిలో, భువిలో, ఎన్నియో ప్రదేశములందు ఎడతెరిపి లేకుండా అన్వేషిస్తూ లెక్కలేనన్ని జనన మరణ చక్రములలో పరిభ్రమించి చివరకు నీవు ఎక్కడ ఈ అనంత ప్రయాణము ప్రారంభించావో అక్కడికి చేరినావు. నీ ఆత్మయే పరమాత్మ అని తెలుసుకో. ఎవరి కొరకు విశ్వమంతయు వెతుకుచున్నావో, ఎవరి కొరకు కన్నీరు మున్నీరుగా తప్పించుచున్నావో, ఎవరి కొరకు గుడులలో, చర్చీలలో ప్రార్థనలు చేసి మొరపెట్టుకుంటున్నావో, నింగు వైపు చూసి మబ్బులలో ఏ అద్భుత శక్తిని చూడవలయని అంగలార్చుచున్నావో, ఆ భగవంతుడు నీకు సన్నిహితుని కంటే సన్నిహితుడు. నీ ఆత్మరూపుడు, నీ జీవితంలోని పరమసత్యము, నీ దేహము, నీ ఆత్మ. అది నీ నిజ ప్రకృతి. దానిని స్థిరముగా నమ్ముము, దానిని వ్యక్తీకరించుము. అది సత్యము. సత్యమే నీ మిత్రము, సత్యమే నీ బంధువు. సత్యమునందు నిలుపుము, సత్యమార్గమును అడుగుపెట్టుము. నీకు అవంత అపకారము కలగదు, తలపోవు వాడదు. ధ్యానమనగా మరేమీయూ కాదు, కోరికల కతీతుడవై ఎదుగుటయే. అంతఃశత్రువులతో చేసడి పోరాటములో విజయమును కలిగించు శక్తియే త్యాగము. మనోనిగ్రహమే త్యాగము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చెప్పినటువంటి మంచి మాట.